నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. రైట్, మనం చూసుకోవచ్చు కల్కి సినిమాలో దీపికా పడుకునే గారు యాక్ట్ చేశారు. బట్ ప్రభాస్ గారికి ఆమెకి పెద్దగా ఒకే సీన్లో ఉండేట్టుగా రొమాంటిక్ పెద్దగా ఏం లేదు. బట్ మరలా కొత్తగా సందీప్ రెడ్డి వంగ తీయబోయే సినిమాలో ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఆ వెతుకులాడే క్రమంలో దీపికా పడుకునే పెట్టబోతున్నారు. పెడితే రొమాంటిక్గా ఉంటుంది, ప్రభాస్ మరలా బ్యాక్ టు ప్రభాస్గా వస్తాడు అనే ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఏంటి అసలు అది? ప్రజెంట్ యాక్చువల్గా దీపికా పదుకొనే షారూఖ్ ఖాన్తో బిజీగా ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఇప్పటికి 5 times కలిసి చేశారు. ఇప్పుడు ఇది 6th అవుతుంది, అంటే డబుల్ హ్యాట్రిక్. ఓకే, కింగ్ మన నాగార్జున సినిమా కింగ్, అది ఇది వేరులే, బట్ టైటిల్ అలా పెట్టారు. ఇకపోతే ప్రభాస్ స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా వచ్చే రూమర్స్ అన్నీ కూడా వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. కొత్త కొత్త పేర్లు చెప్తా, వీళ్ళు ఉంటారు చూడు. బాలీవుడ్ నుంచి కరీనా కపూర్ ఉంటుంది. ఓకే, మన సైఫ్ వాళ్ళ మిసెస్ కరీనా కపూర్. అండ్ నెక్స్ట్ అలాగే త్రిష ఉంటుంది, అలాగే మృణాల్ ఠాకూర్ కూడా ఉంది. ఓకే, మృణాల్ ఠాకూర్ వచ్చేసి దీంట్లో కొంచెం ఓ టైప్ ఆఫ్ రోలే, అంటే పద్ధతిగానే ఉంటుంది. త్రిష వచ్చేసి నెగిటివ్ రోల్లో చేస్తుంది. ఓకే, ఫుల్లీ నెగిటివ్ రోల్. అండ్ నెక్స్ట్ కరీనా కపూర్ లీడింగ్ రోలే, బట్ తనది ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు యాక్చువల్గా చెప్పాలి. ఓకే, ఈ 3 people ఉంటున్నారు మన స్పిరిట్లో. సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్లో ఈ 3 ప్రజెంట్ ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళు. కియారా అద్వానీని ఇరికిద్దాం అనుకున్నారు మృణాల్ బదులు. కాకపోతే ఏంటంటే ఏమో మరి ఆ క్యారెక్టర్ కొద్దిసేపు ఉంటుంది, ఆ కొద్దిసేపు కియారా ఒప్పుకుంటుందా లేదా అని చెప్పేసి మృణాల్ని తీసుకున్నారు. పైగా దానికి మృణాలే యాప్ట్ లాగా కూడా వాళ్ళకి అనిపించింది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో మనకు తెర మీదకి వచ్చే రూమర్స్ ఏవైతే ఉన్నాయో, దీపికా పదుకొనే ప్లస్ ప్రభాస్, ఇది రూమరే. ఓకే, మీకు ఎట్లా చేశారు? మీకు సందీప్ రెడ్డి ఏమన్నా మీకు బాగా క్లోజ్ ఫ్రెండా? అదేం అడగడం అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా 3 పేర్లు చెప్పారు. వాళ్ళకి ఇంకా బయటికి లీక్ కాదా? స్టోరీ లీక్ కాదా? చాలా ఆర్టికల్స్లో వచ్చేసాయి ఆల్రెడీ. ఇది వరకు రాలేదేమో, చాలా ఆర్టికల్స్ ఆల్రెడీ వచ్చాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా చేయలేదు. ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో షూట్లో పాల్గొనే వాళ్ళు అంటే ఏదో లేనిదే బయటికి రావు కదా. అట్లా అంటే ఇప్పుడు గొడుగు పట్టుకునేవాడికో లేకపోతే వాటర్ బాటిల్ మోసేవాడికో కూడా అక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది షూటింగ్ లొకేషన్లో ఉంటే. నెక్స్ట్ ఆఫీస్ కథ రాసేటప్పుడు జూనియర్ రైటర్లో లేకపోతే ఇంకెవరో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా గొప్ప చిన్నవి తెలుస్తాయి కదా డిస్కషన్ టైంలో. అలా బయటికి ఏ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉన్న రూమరో లేకపోతే ఏ భీమాస్ దగ్గర ఉన్న రూమర్స్ కొన్ని ఉంటాయి, నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంట అదంట అని ఆ సంబంధితులు. సో అట్లా వచ్చిన రూమర్ ఇది. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ. ఓకే, ఒకవేళ దీపికా పడుకునే ప్రభాస్ ఇద్దరు కలిసి చేస్తే మళ్ళీ బ్యాక్ టు ప్రభాస్ వస్తారంటారా? ఆల్రెడీ దీపిక ప్రభాస్తో కల్కి 2లో ఉంది. అయితే ఏమవుతుందంటే ఈ మధ్యలో ఇలా చేస్తే ఆ ఫ్లేవర్స్ మిస్ అవుతాయి. బేసిక్గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అది ఆలోచించుకుంటాడు. జోడి బాగానే ఉంటుంది కాదనిలేము. ప్రభాస్కి దీపికా పదుకొనేకి కల్కిలో ఒక టైప్ అంటే సంబంధం లేకుండా కూడా మ్యాక్సిమం వాళ్ళు కలవరు. జస్ట్ ఒకసారి అట్లా డాష్ అంతే. ఆమెను ఎత్తుకుపోవడానికి ట్రై చేసే టైంలో అంతకుమించి మ్యాక్సిమం వాళ్ళకి మధ్యలో ఏమంత ఉండదు. పార్ట్ 2లో ఎలా ఉందో మనకు తెలియదు. బట్ తనంతూ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఎలాగైతే ఒక సపరేట్ ట్రాక్ రాసుకున్నారో దీపికకు సపరేట్ ట్రాక్ ఉంది. అట్లాగే ప్రభాస్ ఇప్పుడు పార్ట్ 1లో వచ్చింది, పార్ట్ 2 కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ కనెక్ట్ అవుతుంది లేదు అనేది ఈ టైంలో డిస్టర్బ్ చేయరు స్క్రిప్ట్స్ని. అండ్ ఇంకొకటి డిస్టర్బ్ చేసినా చేయకపోయినా తను అనుకున్న స్క్రిప్ట్కి ఒక నెగిటివ్ రోల్ కావాలి త్రిషని అనుకున్నాడు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ కరీనా కపూర్ని ఏ క్యారెక్టర్ అనుకున్నా నాకు ఇంకా తెలియదు. మృణాల్ తెలిసిందే కదా, ఇప్పుడు మనం కల్కిలో చూసినా సరే ఆ టైప్ ఆఫ్ సైలెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే చేస్తుంది. ఓకే, సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే మ్యాక్సిమం అన్ని రొమాంటిక్ చాలా ఎక్కువగా ఉంటాయి, మనం చూసుకోవచ్చు చాలా సినిమాల్లో కూడా. సో ఈ సినిమాలో కూడా అలా ఉండబోతున్నారా? ఆబ్వియస్లీ మీరు అర్జున్ రెడ్డి దగ్గర నుంచి యానిమల్ వరకు తీసుకున్నా సరే ఎలా అయితే రెడిష్నెస్ ఎక్కువైందో అలాగే రొమాన్స్ కూడా ఎక్కువైంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అర్జున్ రెడ్డి సెమీ న్యూడ్స్ ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 90% న్యూడ్స్కి వచ్చేసింది యానిమల్ వరకు. సో ఇప్పుడు నువ్వు చెప్పే నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో దాంట్లో రొమాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా.
వై బికాజ్ ప్రభాస్ని మరీ అంత ఇదిగా అదేంటిది ముద్దులు మురిపాలు ఇచ్చే అంత జనాలు ఇప్పుడు అట్లా యాక్సెప్ట్ చేయట్లా. అంటే రోల్ వచ్చేసి పోలీస్ రోల్, ఓకే, పవర్ఫుల్ పోలీస్ రోల్, ఎలా ఉండాలో అలా ఉన్నాడు. దీంట్లో మధ్యలో నువ్వు హీరోయిన్ ఇరికించి బలవంతంగా రొమాన్స్ చేయించడమే కానీ పెద్ద ఏం ఉండదు. సో సెట్ అవ్వకపోవచ్చేమో, అంటే మేబీ ప్రభాస్ ఫ్యాన్స్కి అది కొంచెం అట్లేమో అనిపిస్తుంది, క్రింజ్గానే ఉంది ఎంత ఇరికించినా కూడా అవ్వట్లా. బట్ సందీప్ రెడ్డి వంగ ఖచ్చితంగా రొమాన్స్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అది వీళ్ళే చేయాలని లేదు, ఇంకేదైనా క్యారెక్టర్తో చేయించుకున్న అవసరం లేదు. సో ఇప్పుడు టాలీవుడ్లో మంచి డైరెక్టర్ అంటే ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగ పేరు బాగా వినబడుతుంది. సో చాలామంది కళ్ళు ఆయనమే పడ్డాయి. సో ఆయన దిష్టి తగిలి సినిమా పోతుంది అని బయట టాక్, దానికి ఏమంటారు అంటే బయట టాక్ అండి అది. అలా అయితే రాజమౌళికి ఎన్ని డిష్లు దాకాలి, అనిల్ రావిపూడికి ఎన్నిసార్లు డిష్ దాకాలి? ఉన్నారు కదా మహామహులు ఉన్నారు కంటిన్యూగా హిట్లు చేసి. ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే సందీప్ సినిమాలు తక్కువేగా. ప్రశాంత్ నీల్కి కూడా ఎన్నిసార్లు దిష్టి తగిలాలి, అట్లా ఏం ఉండదులే. ఇదేదో పిచ్చి రూమర్, దీని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, వదిలేతుంది. ప్రభాస్ గారికి అసలు హెల్త్ బాగోట్లేదంట, అసలు ఆయన నడిచే పొజిషన్ కూడా సరిగ్గా లేదంట. అలాంటి సమయంలో సినిమాలు ఎలా తీస్తున్నారు? అది ఇంకొకటి ఏంటంటే ఆయన డ్యూటీ బర్న్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఖచ్చితంగా సినిమాలే చెయ్యాలి. ఇప్పుడు సమంత ఉంది, మైసైటిస్తో బాధపడ్డా సరే పెప్సీ యాడ్ అనగానే రోప్స్ కట్టి చేశారు, చెయ్యాలి, దానికి తగ్గ ఎనర్జీ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ప్రభాస్కి ఎందుకు ఆరోగ్యం బాగాలేదు, దానికి ఏమి విచిత్రమైన రోగాలు ఏమి రాలా. ప్రాబ్లం ఫైనల్ కార్డ్ ఇరిగిపోయింది అన్నారు. విషయం ఏంటంటే సిన్స్ 10 years మనం చూసిన తన జర్నీ మొత్తం రోప్స్ పైనే కదా. ఇప్పుడు ప్రభాస్ నిలబడ వేరు, తను ఖచ్చితంగా ఎగిరెగిరెగిరెగిరే తన్నాలి రోప్స్ పైనే, కంప్లీట్ రోప్స్ పైనే తన షూట్ అంతా కూడా. కాబట్టి నాట్ ఓన్లీ ప్రభాస్, ఎవరైనా సరే ఒక 50 ఏళ్ళ వ్యక్తి ఎంత ఫిట్గా ఉన్నా సరే అన్ని విన్యాసాలు చేయాలంటే కొద్ది గొప్ప రెస్ట్ అనేది లేకుండా పనిచేస్తే ఆ మాత్రం వస్తుంది. దానికి ఆయనకి ఏదో పెద్ద రోగాలు వచ్చినట్టు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది చాలామంది బయట పెట్టట్లేదు, వాళ్ళ పిఆర్ టీమ్ కూడా బయట పెట్టట్లేదు. ఆయనకి ఏదో బయట పెట్టకపోవడానికి కూడా ఏం లేదు మా, అందరికీ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్, ప్రతి హీరోకి ఉంటుంది. కానీ వాళ్ళు మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని చక్కగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ డైట్ ఫాలో అవుతా, ఎక్సర్సైజులు చేస్తా, ఇంకేమన్నా జిల్లా చితక ట్రీట్మెంట్, ఫ్యామిలీ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ తెల్లారితే అదే రిపీట్ చేయాలి. ఇప్పుడు ప్రభాస్ లైఫ్ అంతే కదా. ఖచ్చితంగా ఈరోజు నువ్వు 4 రోజులు 30 days షెడ్యూల్ వేసావంటే 27 days ఆయన్ని రోప్స్కే కట్టేయాలి నువ్వు. మధ్యలో ఏమన్నా ఫ్యామిలీ సీన్సో ఆ సీన్సో ఈ సీన్సో ఉంటాయి. దెన్ ఇప్పుడు కల్కిలో నువ్వు చూసిన విన్యాసాలకు కూడా చాలా మ్యాక్సిమం డూప్ని పెట్టి చేశారంటారు. డూప్ని పెట్టి ఎంత మేనేజ్ చేసినా కొన్ని సీన్స్లో అయినా నేను కట్టి తీయాలిగా, అన్నీ కాకపోయినా. కాకపోతే సందీప్ రెడ్డి వంగ సినిమాకి ఏంటంటే డూప్ లేకుండానే చేయించుకుంటాడు మోస్ట్లీ తను, అలా ఉంటుంది. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రతి హీరోకి వస్తాయి, ఈయనకనే కాదు ఎవరికైనా వస్తాయి, సల్మాన్ ఖాన్కి కూడా వస్తాయి, ఆయన మెయింటైన్ చేసుకుంటాడు అలా. సో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఆయన పెళ్ళి ఎప్పుడు అందరికి బయట టాక్ నడుస్తూ ఉంటుంది. అసలు ఆయన పెళ్లి చేసుకుంటారా? అంటే మీకు సినీ క్రిటిక్ కాబట్టి అడుగుతున్నా, మీకు లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. గుసగుసలో పెళ్ళి ఎందుకు జరిగింది అని అడిగితే ఈ సీన్ అవసరమా లేదా అని చెప్పొచ్చు, కానీ నడుస్తూ ఆయన జీవితంలో పెళ్ళి అవసరమా కాదా, ఉంటుందా ఉండదా అనేది నాకు తెలియదు. థ్యాంక్ యూ అండి.